వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను క్రిస్పీ కారం పూసని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే కొంచెం ఇలా కొన్ని సన్న కారపూస చేశాను. అలాగే అదే పిండితోనే ఈ సైజులో కూడా కొన్ని చేసేసాను అనమాట. ఇవి కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. ఇవి స్నాక్స్లో చాలా బాగుంటాయి. అలాగే సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండేదైతే కలిపేటప్పుడు బాగుంటుందన్నమాట. దానికోసం కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసేసుకున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా జల్లించేసుకోవాలి. ఆ శనగపిండి మొత్తం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి కూడా ఒక అరకప్పు వరకు తీసేసుకోవాలి. అరకప్పు కంటే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. అరకప్పు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే అరకప్పు కంటే ఇంకా కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. పావు కప్పు అయినా మీ ఇష్టం అన్నమాట. బియ్యపిండి మాత్రం అది స్కిప్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇలా బియ్యపిండి కలుపుకోండి. లేదు అంటే ఓన్లీ శనగపిండితో అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను. ఇలా రెండింటిని బాగా కలిపి పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కలపడం కోసం వాము 1 స్పూన్ వరకు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ వాము, అలాగే 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెవ్వలు, పచ్చిమిర్చి, కారం బదులు పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరొకసారి ఈ మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మనం ఇందాక బియ్యపిండి, శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న పిండికి తగ్గట్టు మీరు తీసేసుకోండి. సాల్ట్ సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు వేసి ఉంటాను. అలాగే కాగబెట్టుకుంటాం కదా, ఆయిల్ని మరిగించి ఆ ఆయిల్ కూడా ఇందులోకి వేసేసుకోండి. లేదు అంటే బటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలోకి బాగా కలిపి తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవచ్చు. అలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎందుకంటే డైరెక్ట్గా ఆ పేస్ట్ వేస్తే మనము సన్న కారపూస కాబట్టి అందులో స్ట్రక్ అయిపోయి మనం మురుకులు పిండేటప్పుడు సరిగ్గా రావన్నమాట. దానికోసం ఇలా వాటర్ వేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ని ఇందులోకి వేసేసాను. ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదా, బియ్యపిండి లేకుండా ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు అని. అది కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. కొంచెం త్వరగా మెత్తబడిపోతాయి మనకి. ఇవైతే కొంచెం ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. బియ్యపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే 2 బాగుంటాయి అన్నమాట. ఓన్లీ శనగపిండితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అది కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఓన్లీ శనగపిండి వేసుకొని పచ్చిమిర్చి లేకుండా కారపొడి, అలాగే వెల్లుల్లి, వాము వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. నేనైతే వీడియో తప్పకుండా అది కూడా చేసేస్తాను. ఇలా బాగా పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసాను. మురుకుల గొట్టంలో మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట పిండి పెట్టినప్పుడు. ఒకవేళ ఆయిల్ లేకపోయినా ఏం పర్లేదు, అంతగా ఏం అంటుకుపోదు. తర్వాత ఇక్కడ నేను 3 రకాలు చూపిస్తున్నాను కదా, ఇది చిన్న సైజ్ అనమాట. లాస్ట్ సైజ్ తీసేసుకున్నాను నేను. లాస్ట్ సైజ్తో కొన్ని వేసేసాను. అలాగే మీడియం సైజ్తో కూడా కొన్ని వేసేసాను అనమాట. అది పెట్టేసుకొని ఆ మురుకుల గొట్టంలో తర్వాత కావలసినంత పిండి మనము తీసుకున్న మురుకుల గొట్టంకి తగ్గట్టు పిండి కూడా తీసేసుకోవాలి. పిండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలా సరిపోతుంది. మనము మురుకులు పిండేటప్పుడు, అదే కారపూస పిండేటప్పుడు మనకి ఫ్రీగా రావాలన్నమాట. అలా ఉండేలా పిండి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి తగినంత పిండి తీసేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనము ఇంకా పిండేసుకోవాలన్నమాట. కారపూస చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత చెక్ చేసేసుకొని సిమ్లో పెట్టి మీరు పిండి కలపడం స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండి కూడా కలిపేసుకుంటాము. తర్వాత వెంటనే వేసేసుకోవచ్చు అనమాట.
ఇలా పిండేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనము కారపూస పిండేటప్పుడు మాత్రం సిమ్‌లో పెట్టుకొని కారపూస పిండుకోవాలి. చెయ్యికి బాగా హీట్ వస్తుందనమాట. మనం పిండేకి కష్టమవుతుంది. కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. అది చెయ్యి హీట్ అయితే పిండేకి చాలా కష్టంగా ఉంటుంది. దానికోసం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసి పిండేసి తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. నేను ఇలా సన్న కారపూస కొన్ని చేసేసాను. అలాగే ఈ సైజులో ఇందాక చూపించాను కదా! మీడియం సైజులో కూడా కొన్ని చేసేసాననమాట. ఈ 2 రకాలు చేసేసాను. ఇవి క్రిస్పీగా ఉండే వాళ్ళకి చాలా బావుంటాయన్నమాట. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ క్రిస్పీ కారపూసని ట్రై చేసేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.